హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనేది ఫైండ్ ఎలా చేయాలో యూజింగ్ ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏ వాల్యూ వచ్చేసి 1 2 0 -1 3 4 1 2 -2 3 2 5 అనేది తీసుకున్నాము ఏ వాల్యూస్. ఇక్కడ ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నారు కదా, అంటే రో ఆపరేషన్స్ యూస్ చేసి ఇది నార్మల్ ఫామ్లో చేయాలి. సో 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటేమో ఎక్లాన్ ఫామ్ ఉంటుంది, ఇంకోటి ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్. ఎక్లాన్ ఫామ్లో ఏంటంటే లోవర్ ట్రయాంగిల్ అనేది 0 0s చేసి తర్వాత ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏంటంటే మొత్తం ఇవన్నీ జీరోస్ చేయాల్సిన అవసరం లేదు, నార్మల్గానే రో ఆపరేషన్స్ యూస్ చేసి మనం ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అనేది కనుక్కోవాలి. సో ఇక్కడ చూడండి క్లియర్గా. సో మనం రో 1 యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి. సో రో 2 రో 3కి మనం ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది అప్లై చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే నేను రో 2 వాల్యూ తీసుకున్నా. రో 2 క్లియర్లీ అబ్జర్వ్ చేస్తే 3 ఆల్రెడీ ఉంది కదా, ఇంటూ 3 మల్టిప్లై చేస్తే 3 - 3 0 అయిపోతుంది కదా. సో ఏంటంటే రో 2 -3R1. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు రో 3 కదా. సో రో 3లో క్లియర్గా ఇక్కడ ఏంటి ఆల్రెడీ మైనస్ ఉంది కదా, ఇక్కడ జస్ట్ ఇంటూ 2 తోటి మల్టిప్లై చేస్తే అయిపోతుంది. సో R3 + 2R1. సో ఇప్పుడు నెక్స్ట్ మ్యాట్రిక్స్ అనేది రాసుకోవాలి. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఏంటి ఫస్ట్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి కదా, 1 2 0 -1. సో ఇది ఆల్రెడీ రాసేసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటి రో ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసినాం కాబట్టి రో 2 ఫస్ట్ ఇక్కడ 0 వచ్చేస్తుంది, ఎందుకంటే 3 - 3 0 కాబట్టి. సో ఇక్కడ కూడా 0 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి క్లియర్గా 4 -3 2 ఎంత 6, 4 - 6 ఎంత -2. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 1 - 3 0s 0 కదా, 1 - 0 ఎంత 1. నెక్స్ట్ 2 కదా ఇది, 2 - 3 1s 3. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా, 2 + 3 ఎంత 5. సో నెక్స్ట్ రో 3 + 2R1 కదా. సో 3 2 2s 4, 3 + 4 is 7. నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఇక్కడ 2 + 0 2, 5 - 2 3. ఇక్కడ రాసుకోవాలి 2 and 3. సో ఇదనేది మ్యాట్రిక్స్. సో ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ 2 zeros వచ్చినాయి. నెక్స్ట్ ఏంటి మనం రో 3కి ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేయాలి రో 2 యూజ్ చేసి. అప్పుడు R1 R3 అనేది యాజ్ ఇట్ ఈజ్ ఉండిపోతుంది, R1 and R2 యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి. సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 2 7s 14, 7 2s 14 అవుతుంది కదా ఇక్కడ. సో 2R3 + 7R2, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే యాజ్ ఇట్ ఈస్ రాసుకోవాలి ఫస్ట్ అండ్ సెకండ్ రో. ఫస్ట్ అండ్ సెకండ్ రో ఏంటిది 1 2 0 -1 0 -2 1 5. సో ఇప్పుడు ఇక్కడ 0 అయిపోతుంది, 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటి 2 2s 4 + 7, 7 + 4 ఎంత 13, 7 + 4 is 11 సారీ. నెక్స్ట్ 3 కదా, 3 2s 6, 6 - 7 దట్ ఈస్ -1. సో మళ్ళీ ఒకసారి క్లియర్గా చూసుకోండి. 2 కదా, 2R3 2 2s 4 + 7, 7 + 4 is 11, 3 2s 6, 3 2s 6 + 7 5s 35. సో ఇక్కడ రాంగ్ అయింది కదా, 35 + 6 ఎంత 41. సో ఇది వాల్యూస్. యా. సో ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని 3 కదా. సో ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏమవుతుంది 3, ఎందుకంటే ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనేది ఏంటంటే నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉంటాయో ఒక మ్యాట్రిక్స్లో
అది ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటారు. సపోజ్ ఇక్కడ ఇవన్నీ జీరోస్ ఉండి ఇవి 2 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, నాన్ జీరో ఎలిమెంట్స్, అవి అప్పుడు ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ 2 అవుతుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకన్ని ప్రెస్ చేసి ఉంచుకోండి. ఎలా అయితే నేను వీడియో పెడతానో మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.